అనురాధారావు బాలల హక్కుల సంఘం ప్రెసిడెంట్. మార్చి నెలలో ఇంటర్మీడియట్ తర్వాత 10th పరీక్షలు అయిపోతాయి. ఏప్రిల్ 1 వరకు అన్ని ఎగ్జామ్స్ కంప్లీట్ చేస్తారు. అయితే నెక్స్ట్ ఏంటి అన్న ప్రశ్న పేరెంట్స్లో మొదలవుతుంది. 10th వాళ్లకు ఇంటర్లో ఏ సబ్జెక్ట్ తీసుకోవాలి, సైన్స్ గ్రూప్కి వెళ్ళాలా, మ్యాథమెటిక్స్కి వెళ్ళాలా, లేకపోతే వేరే ఇంకేమైనా గ్రూప్స్ అంటే రకరకాల కాంబినేషన్స్తో వచ్చాయి. ఇప్పుడు ఎకనామిక్స్ ఒకటి, ఇంకా మ్యాథమెటిక్స్ ఎకనామిక్స్ కలిపి సబ్జెక్టులు, ఇన్ని రకాల ఆప్షన్స్ వచ్చాయి. ఏది తీసుకోవాలి, నెక్స్ట్ వాళ్ళకు ఇష్టం ఉందా లేదా అన్నది అంటే వాళ్ళ ప్రియారిటీ ఇవ్వడం లేదు, పిల్లలకి ఇవ్వడం లేదు. ఏం చేస్తావు అని పిల్లలను అడగడం లేదు. ఫస్ట్ పిల్లలను తెలుసుకోండి, ఏ సబ్జెక్టు వైపు వెళ్ళాలనుంది, సైన్స్ వైపు వెళ్ళాలనుందా, మ్యాథమెటిక్స్ సైడ్ వెళ్ళాలనుందా, లేదా బోత్ కూడా చదువుకోవడానికి ఆప్షన్స్ ఉన్నాయి. అట్లా ఇంకా వేరే ఇంకేమైనా సబ్జెక్ట్స్ ఇంట్రెస్ట్ ఉన్నాయా అని ఫస్ట్ పిల్లల్ని అడగండి. అటు ఇంటర్మీడియట్కి వస్తే వాళ్లకు మెడిసిన్ ఎంట్రన్స్ రాయాలా, ఇంజనీరింగ్ రాయాలా, ఇంకా అదర్ సబ్జెక్ట్స్ ఏమైనా ఎంచుకోవాలా, రకరకాల ఆప్షన్స్ ఉన్నాయి. ఇంటర్లో కూడా పిల్లలు మైండ్ ఎట్లా ఉంటుందంటే, నేను అది మిస్ అయిపోతున్నా, ఇది మిస్ అయిపోతున్నా అన్న టెన్షన్తో పిల్లలు ఉంటారు. పేరెంట్స్ ఏంటంటే ప్రెషర్ పెడుతుంటారు, నువ్వు దానికి ప్రిపేర్ అయ్యావా, దీనికి ప్రిపేర్ అయ్యావా, ఏంటి సబ్జెక్ట్ ఏంటి చెప్పు అనేసి. అట్లా కాకుండా ఫస్ట్ ఇవి ఆప్షన్స్ ఉన్నాయని పిల్లల ముందు పెట్టండి. ఎప్పుడైతే ఇంట్రెస్ట్తో పిల్లలు ఎంచుకుంటారో వాళ్ళు దాంట్లో ఇష్టంగా చదువుతారు. మీరు బలవంతంగా పంపిస్తే, ఆసక్తి లేకుండా చదివితే ఆ చదువు వాళ్లకు రకరకాల వాటికి దారితీస్తుంది. కొందరు బయటికి చెప్పలేరు, అందరు పిల్లలు ఒకేలా ఉండరు. కొందరు బయటికి చెప్పేస్తారు, నాకు ఇష్టం లేదు అంటే చెప్తే వినవేంటి అని. కొందరు పిల్లలు మౌనంగా ఉంటారు, అంటే వాళ్ళ యాక్సెప్టెన్స్ తెలుపరు, లేదు ఇష్టం ఉంది అన్నది తెలపరు, రెండూ చెప్పరు. వాళ్ళు మనసులోనే బాధపడుతుంటారు. అలాంటి పిల్లలు ఉంటారు, ఇలా ఓపెన్గా చెప్పే పిల్లలు ఉంటారు, కొందరు అటు ఇటు కాకుండా ఉంటారు, తేల్చుకోలేరు. పిల్లలకి ఏది ఇష్టమో పిల్లల ముందు పెట్టండి. ఫస్ట్ పెట్టిన తర్వాత మీరు డిసైడ్ చేయండి, వాళ్ళతో కలిపి డెసిషన్ తీసుకోండి. అప్పుడు ఇంట్రెస్టింగ్గా చదువుతారు, ఇష్టంతో చదువుతారు. వాళ్ళు అనుకున్నది సాధించడానికి ఎన్ని గంటలైనా కష్టపడి చదవటానికి వెనుకంజ వేయరు. కాబట్టి ఆసక్తి ఉందా లేదా అన్నది మొదలు తెలుసుకోవాల్సిన బాధ్యత పేరెంట్స్ది. దానిపైన దృష్టి పెట్టి పిల్లల ఇష్టాలు తెలుసుకొని నెక్స్ట్ స్టెప్ వేయాల్సిందిగా పేరెంట్స్కి బాలల హక్కుల సంఘం విజ్ఞప్తి.